హుజురాబాద్ నియోజకవర్గంలో గెలుపొందిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు మేజర్ గ్రామ పంచాయతీ కమలాపూర్లో శాల్వాతో సత్కరించిన ఈటల రాజేందర్. మేజర్ గ్రామ పంచాయతీ కమలాపూర్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సర్పంచ్ పబ్బు సతీష్ మరియు వార్డు మెంబర్లు ఈటల రాజేందర్ కు పూలమాలతో సత్కరించారు. అదే విధంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ గెలుపొందిన సర్పంచులకు, ఉప సర్పంచులకు మరియు వార్డు మెంబర్లకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ప్రజల సమస్యలను తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించాలని, ప్రతి విషయంలో ప్రజల పక్షానే మీరు ఉండాలని చెప్పడం జరిగింది. అందరూ కలిసికట్టుతో ఉండాలని, ఐక్యతతో నడుచుకోవాలని, ఓడిన వారి వెనుకాల కూడా నేను ఉంటానని అన్నారు. అప్పుడు ఒక మాట అన్నాడు, అందరూ ఓడిపోయారు లేదా మెజార్టీ తగ్గింది, కానీ 2004 కంటే మెజార్టీ పెంచుకున్న ఏకైక నియోజకవర్గం కమలాపూర్ నియోజకవర్గం. వెంటనే ఏమనగానే నేను పార్టీకి ఫోన్ చేయలేదు. అప్పుడు నేనే ఫోన్ చేయలేదు. ఈ మాట ఎందుకు చెప్తానంటే, అంత గొప్ప కమిట్మెంట్ నియోజకవర్గం ఆనాటి కమలాపూర్, ఇవాటి హుజురాబాద్ నియోజకవర్గం. చంద్రబాబు మాట్లాడు, తల్లికి పిల్లలకి ఎంత బంధం ఉంటుందో ర్యాంకర్లకు ఈ మట్టికి ప్రజలకు అంత బంధం ఉంటుందని చెప్పిండో అంత బంధం ఉంటుంది. మరి చాలా మంది వాస్తవంగా పార్టీలో ఉన్నవాళ్ళు ఉండొచ్చు. నాకు 10-12 మంది సర్పంచ్ కలిసిపోయింది, 10-12 మంది సర్పంచ్ కలిసిపోయింది. నాకు మా వాళ్ళు ఫోన్ చేసిండు, అన్న ఆయన తీసుకుపోతారు, ఈయన తీసుకుపోతారు, ఏం తీసుకుపోతారు అంటే, లేదు ఆశపడి తీసుకుపోతున్నారు. మీరు అట్లాంటి పని చేయకండి. ప్రేమ ఉండి వచ్చేవాడే మనవాడు తప్ప గట్ల ఆశ పెడితే పోతాడు. ఎప్పుడు మనం పెడతాడు, నువ్వు ఆశ పెడితే ఇంటికి పోతాడు, ఇంకొక ఆయన ఆశ పెడితే ఇంకోటికి పోతుంది. మనం అట్లాంటి పని చేయదు. కానీ నిజంగా కూడా మేము ఎంత ఆలోచన నేను ఫోటో చూసి నా దగ్గరికి ఒక 10-12 మంది సర్పంచ్లు గెలిచిన వాళ్ళు వచ్చి మేము కొట్లాడలేము సార్, ఇండియన్ దగ్గర కొట్లాడలేము, గెలిచినాం. ఇవాళ మీతోనే ఉంటాం, మీతోనే ఉంటాం. మనం ఎప్పుడు వచ్చినా మా పార్టీలు ఏమైనా ఉండొచ్చు, మా జెండాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మీతోనే ఉంటామని చెప్పేది కొంతమంది. మాకు పార్టీ లేదు, మీతోనే ఉంటామని చెప్పారు కొంతమంది. ఇవాళ అట్లా ఒక ప్రవీణ్ వచ్చి కూర్చుంటారు అక్కడ. ఆయన మన పార్టీ కాదు వాస్తవం. కానీ నేను సీఎం శ్రీనివాస్ గారు ఫస్ట్ కొత్తలో ప్రవీణ్ తీసుకొచ్చి సర్పంచ్ పెడతా అన్నప్పుడు చిన్న పిల్లవాడు, అంటే మొట్టమొదటి అప్పుడు ఇంకా అదిగా తెలిసి మొట్టమొదటిసారి సర్పంచ్ అయినప్పుడు మన